హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే. ఫ్రెండ్స్, అగ్నిపరీక్ష సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. 14వ తారీఖు రాత్రి 12:20 అయితే మాత్రం జియో ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రివీల్ అయిపోయింది. దాని గురించి మనం సుత్తి లేకుండా అయితే మనం మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఎంతమంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేశారు, ఎంతమంది కంటెస్టెంట్స్ని రిజెక్ట్ చేశారు, దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి జూరీస్గా బిందు మాధవి, నవదీపు, అభిజిత్ వీళ్ళైతే మాత్రం సీజన్ 1 జూరీస్ దీనికి కూడా ఉన్నారు. అట్లాగే యాంకర్ వచ్చేటప్పటికి సేమ్ యాంకర్ శ్రీముఖి అయితే మాత్రం ఉంది. అయితే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు 70 మంది సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఫొటోస్ని అయితే ఒకేసారి ఇలా రివీల్ చేయడం అయితే జరిగింది. తర్వాత కామనర్స్గా వచ్చిన కళ్యాణ్ పగడాల చరిత్ర సృష్టించాడు అని చెప్పేసి కేటగిరీలో వచ్చిన కళ్యాణ్ పగడాల గురించి అయితే శ్రీముఖి అయితే చాలా గొప్పగా చెప్పింది. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చినప్పటికి శాలిని, ఈమెకు చాలా టాస్క్లు అయితే పెట్టారు. ఒకటి షూ పాలిష్ చేసే టాస్క్, తర్వాత ఫోన్ బ్రేక్ చేసే టాస్క్ అయితే పెట్టారు. ఫస్ట్ ఫోన్ బ్రేక్ చేసే టాస్క్ వచ్చేటప్పటికి తనైతే మాత్రం తన ఫోన్ని బ్రేక్ చేయడం అంటే తన ఫోను స్నాప్చాట్ నవదీప్ చూస్తుండగా మీకు చూసే రైట్ లేదు, ఒకటి పర్సనల్ విషయాలు మీకు చూసే అర్హత లేదు అనే అనే సెన్స్లో అయితే మాత్రం నవదీప్కు శాలినికి మధ్యలో కాస్త వాగ్వాదం అయితే జరుగుతుంది, వాదన అయితే జరుగుతుంది. దానివల్ల నువ్వు ఈ ఫోన్ వల్ల ఇంత సఫర్ అవుతున్నావు కాబట్టి ఈ ఫోను పగలగొడతావా అని చెప్తే ఎస్ ఓకే అని చెప్పేసి వచ్చేసి తన ఫోన్ అయితే పగలగొడుతుంది. కాకపోతే ఏంటంటే అది డమ్మీ ఫోన్. అది ఆల్రెడీ పౌచ్ ఒకటి పెట్టి నవదీప్ అయితే ఫోన్ అయితే మార్చేశారు. అది ఫైనల్లో అయితే మాత్రం లాస్ట్లో అయితే మాత్రం చూపించారు మీ ఫోను సేఫ్గానే ఉందని చెప్పేసి. దాంట్లో అయితే మాత్రం తన ఫోన్ పగలగొట్టే టాస్క్లో అయితే మాత్రం తనైతే సక్సెస్ అయింది. తర్వాత షూ క్లీన్ చేసే టాస్క్లో వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడింది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కోల్పోను అనే విషయంలో అయితే మాత్రము జ్యూరీస్కును ఈ శాలిని అనే కంటెస్టెంట్స్కి అయితే చాలా వాదనలు అయితే జరిగినాయి. జ్యూరీస్ వచ్చేటప్పటికి కరాఖండిగా చెప్పేశారు, మీరు ఈ టాస్క్ చేస్తేనే మీకు గ్రీన్ కార్డు లభిస్తుంది అని చెప్పడంతో తనైతే మాత్రం షూ పాలిష్ అయితే చేసింది. ఫస్ట్ వచ్చేటప్పటికి షూని తొడవకుండా బకెట్లో ఒకేసారి షూ ముంచేసింది. దాని ద్వారా బిందు మాధవి వచ్చేటప్పటికి మీరు సీరియస్గా తీసుకోవట్లేదు టాస్క్ని అని చెప్పేసి ఫస్ట్ రెడ్ అయితే ఇవ్వడము, తర్వాత తన పర్ఫార్మెన్స్ నచ్చి నవదీప్, అభిజిత్ ఇద్దరు కూడా గ్రీన్ అయితే మాత్రం ఇచ్చారు. ఆమెకి ఒక రెడ్ 2 గ్రీన్లు అయితే వచ్చినాయి. మనం ఫస్ట్ సారి చూస్తున్నాం అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్ అనేది నడవడం అది సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి స్టార్టింగ్ నుంచే శాలినికి, అభిజిత్కి అంటే ఒక జ్యూరీకి కంటెస్టెంట్స్కి లవ్ ట్రాక్ అనేది ముడిపెట్టేశారు. ఇది ఏమవుతుందో చూడాలి. తనకైతే మాత్రము 2 గ్రీన్ అయితే మాత్రం వచ్చినాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి అభిసాగర్. తనైతే ఒక సింగర్ అంట, అలాగే బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి, క్రికెటర్ అని చెప్పేసి, ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ప్రొఫెషన్లో తనకు ప్రావీణ్యం ఉందని చెప్పేసి చెప్పుకోవడం చూస్తే అక్కడ జడ్జెస్ అందరూ నమ్మే విధంగా లేదు. ఎందుకంటే తన ఏజ్ 23 ఏజ్. ఈ 23 ఏజ్లో ఇన్ని ఎలా అచీవ్ చేశాడు అని చెప్పేసి వాళ్ళైతే ఈయన చెప్పే మాటలు అయితే సీరియస్గా తీసుకోలేదు. అభిజిత్ వచ్చేటప్పటికి నువ్వు బిజినెస్ అంటున్నావు కదా, అంటే రియల్ ఎస్టేట్ అంటున్నావు కదా, రియల్ ఎస్టేట్ ఒక ఎకరాకి ఎన్ని కుంటలు అని చెప్పంగానే టక్ అని చెప్పి తన కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం అబద్ధం, తను తెలియకపోయినా తెలియదు అని చెప్పే ఉద్దేశం అయితే లేదనుకో. తను ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేసేయాలి అని చెప్పేసి 10,000 కుంటలు అని చెప్పేసి అక్కడే ఆయన బకరా అయినట్టుగా మనకు కనబడింది. ఎందుకంటే ఎకరానికి 40 కుంటలు, ఈయన వచ్చేటప్పటికి 10,000 కుంటలు అన్నారు. అలాగే శ్రీముఖి వచ్చేటప్పుడు నిన్నెవరైనా రణబీర్ కపూర్ అని చెప్పారా అని చెప్పేసి తను ఒక సర్కాస్టిక్గా మాట్లాడే విధానంలో అయితే మాత్రం తను అవును చాలామంది నన్ను రణబీర్ కపూర్ అని చెప్పారు అని చెప్పేసి ఇలా మాట్లాడడం అంటే తన ఇన్మెచ్యూరిటీ అక్కడ కనబడుతుంది. ఇతనికి అయితే మాత్రం అది మెచ్యూరిటీ లేదు. తద్వారా ఈయనకైతే మాత్రం ముగ్గురు కలిసి రెడ్ అయితే ఇచ్చి తిన్నైతే మాత్రం రిజెక్ట్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఝాన్సీ, ఈమె వచ్చేటప్పటికి ఒక ఫార్మరు. తనైతే మాత్రం ఈ షోలో చాలా గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. అంటే దీనికి వచ్చేటప్పటికి 2 గ్రీన్లు వచ్చినాయి. అంటే 3 గ్రీన్లు ఇచ్చే క్రమంలో తన గురించి ఇంకా తెలుసుకోవాలి, తనకు ఇంకా మోటివేషన్గా ఉండిద్ది, తనేంటో నిరూపించుకోవాలి, మనం చూడాలి అనే ఉద్దేశంలో జడ్జెస్ అయితే మాత్రం అభిజిత్ కావాలని చెప్పేసి ఒక రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. లేకపోతే ముగ్గురు గ్రీన్ ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్లోకి వెళ్ళిపోయేది ఝాన్సీ. అలా కాకుండా నెక్స్ట్ రౌండ్ కూడా ఈమె క్వాలిఫై అవుతుందా లేదా అని చూడాలి అనే ఉద్దేశంలో అయితే మాత్రం అభిజిత్ ఒక రెడ్ అయితే ఇచ్చాడు. ఈమె గురించి చెప్తూ ఈమె వచ్చేటప్పటికి ఒక సాధారణ పల్లెటూరులో మేము ముగ్గురు అక్క చెల్లెలం, నేను లాస్ట్ దాన్ని నేను అగ్రికల్చర్లో కోర్స్ చేశాను, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈమె.
అట్లాగే ఫార్మింగ్ చేస్తాను, అలాగే జానపద గేయాలు పాడతాను అని చెప్పేసి ఒక పాట అయితే మనకు పాడి వినిపించింది. అంటే అది కూడా భూమి మీద అంటే పంట పొలాల మీద పాడి వినిపించింది. చాలా చక్కగా ఉంది. ఈమెనైతే మాత్రం మనకు పాత రైతుని చూసినట్టు లేదు, ఈమె రియల్ రైతు అనిపించింది నాకైతే మాత్రం. ఈవెన్ కూడా 2 గ్రీను 1 రెడ్తో అయితే మాత్రం ఈమెని హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉప్పల్ బాలు విషయంలో మన అందరికీ తెలిసిందే. ఇది మనకు ఒక 4-5 రోజుల నుంచి అయితే మాత్రం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఉప్పల్ బాలు ఇవి బయటకు వచ్చి ఇలా మాట్లాడిన వ్యక్తి అక్కడ వచ్చేటప్పటికి తను ఈ షోకు ఎందుకు రావాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి జడ్జెస్ అడగగా, నేను వచ్చేటప్పటికి నా ఫ్యాన్స్ చాలామంది కోరుతున్నారు, అట్లాగే నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, దానికోసం అయితే వస్తున్నాను అని చెప్పేసి చెప్పడము. అట్లాగే బిందు మాధవి వచ్చేటప్పటికి మీరు ట్రాన్సా అని చెప్పి అడగడంతో కాదు మేడం, నేను మెయిలే, కాకపోతే వీడియోల కోసం నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే మాత్రం చెప్పడము. నవదీప్ వచ్చేటప్పటికి మీలాంటి వాళ్ళని లోపలికి పంపిస్తే, బిగ్ బాస్లో పంపిస్తే మేము సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అని చెప్పేసి అయితే కాస్త తక్కువ చేసి మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. అంటే తను రాగానే మీరు చేసే చీప్ రీల్స్, చీప్ వీడియోల వల్ల జనాలు ఎంటర్టైన్ పొందుతున్నారు, మీ వాళ్ళని లోపల పంపిస్తే సమాజానికి మేము ఏం మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి నవదీప్ అనడం చాలా తప్పు. ఎందుకంటే ఇంతకన్నా బోల్డ్గా ఉన్న వాళ్ళని, ఇంతకన్నా వల్గర్ వీడియో చేసే వాళ్ళని మనం గత సీజన్లో అయితే మాత్రం చూసాం. తన్నైతే మాత్రం బిగ్ బాస్ నుంచి రిజెక్ట్ చేయడం అయితే మాత్రం నాకు నచ్చలేదు. అది కూడా అవమానించి తను పంపించేసినట్టయితే నాకు అనిపించింది. ఉప్పల్ వాళ్ళు కూడా దాన్ని అక్కడికక్కడ స్పోర్టివ్గా తీసుకొని నాకు బిగ్ బాస్ అంటే చాలా ప్రాణం, ఇది సీజన్ 10 కదా, దీంట్లో నేను రిజెక్ట్ అయినా సరే 11వ సీజను, 12వ సీజను, 13వ సీజను, 14వ సీజను దాకా పోరాడతాను, ఏ సీజన్లో అయినా సరే నేను బిగ్ బాస్లో వస్తాను, 6 ప్యాక్ ట్రై చేస్తాను, ఇంకా నా పర్సనాలిటీ మార్చుకుంటాను, అదేవిధంగా అని చెప్పేసి అయితే మాత్రం తనైతే బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని రీల్స్ అయితే చేశాడు, అది మనందరికీ తెలుసు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి అంజలి, అర్జున్ ఆర్య, శ్రీవాణి, వీళ్ళు ముగ్గురిని అయితే మాత్రం ఒకే ఫ్రేమ్లో చూపించారండి. వీళ్ళు ముగ్గురిని అంటే వీళ్ళ దగ్గర అసలు ఎటువంటి టాలెంట్ లేదు, డ్యాన్సింగ్ లేదు, వీళ్ళ పర్సనాలిటీ బాగలేదు అని చెప్పేసి ముగ్గురిని అయితే మాత్రం ఒకే ఫ్రేమ్లో చూపించి వీళ్ళ ముగ్గురికి రెడ్ కార్డ్ ఇచ్చి మాత్రం వీళ్ళ ముగ్గురిని అయితే మాత్రం రిజెక్ట్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెబ్రా డాల్సెల్ అంట ఈమె పేరు. ఈమె హైదరాబాద్లో పుట్టి పెరిగింది అని చెప్పింది. ఈమె ఒక మోడల్ అంట. 2013లో బ్యూటీ కాంటెస్ట్లో సెకండ్ వచ్చింది ప్లేస్ నాకు అని చెప్పింది. కూడా చాలా టాస్క్లు పెట్టారు, అంటే అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ధరింపజేశారు. అట్లాగే తన మేకప్ని కూడా తీసేసి తన కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చెక్ చేశారు. తను కూడా జడ్జెస్ని అయితే ఇంప్రెస్ చేయలేకపోయింది. అట్లాగే ఆమె కూడా 3 రెడ్లు వచ్చి ఆమె కూడా రిజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రన్నింగ్ రాజా, ఇతని పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి చాలా ఎట్లా అంటే వల్గర్ కాదు, అంటే తను చేసిన పర్ఫార్మెన్స్ చాలా చండాలంగా ఉంది. అంటే బిగ్ బాస్ షోకి వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్లు చేస్తారా అనే ఉద్దేశంలో అయితే మాత్రం నవదీపు, అభిజిత్, తర్వాత వచ్చేటప్పటికి బిందు మాధవి కూడా ఆయన మీద సీరియస్ అయ్యారు. అట్లాగే శ్రీముఖిని ఇమిటేట్ చేయమని చెప్పడంతో చాలా వల్గర్గాను చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు. శ్రీముఖ్ కోపం వచ్చి దగ్గరికి వస్తుండగా చంప మీద కొడతాను, దగ్గరికి వస్తే దూరం నుంచి మాట్లాడు అని చెప్పేసి తనైతే స్టేజ్ దిగి అయితే వెళ్ళిపోతుంది. అలా అతన్ని అయితే మాత్రం 3 రెడ్లు ఇచ్చి అతన్ని కూడా రిజెక్ట్ చేసేసాడు. తనైతే అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చినప్పటికి మిథిలేష్, ఈయనకు కూడా 3 గ్రీన్లు వచ్చినాయి. ఈయనైతే మాత్రం డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసారు. అంటే ఇతని పర్సనాలిటీ జడ్జెస్కి నచ్చింది, ఎందుకంటే తను బాడీ కానీ, తన ఫిట్నెస్ కానీ, తర్వాత మైండ్ సెట్ కానీ, జడ్జెస్ ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం కానీ, ఇదంతా చాలా అందరికీ నచ్చింది. అక్కడ ఉన్న యాంకర్కి కానీ అందరికీ నచ్చి ఇతనికైతే మాత్రం గ్రీన్ అయితే మాత్రం రావడం, ఇతన్ని అయితే మాత్రం షోలో తీసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.